మీరు చూస్తున్నది వీరేందర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సోది సుత్తి లేకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఈ కోళ్ళు అమ్మవాడును అంటే మా అన్నయ్యదేనండి ఈ ఫాము. నాటుకోళ్ళు పెంచుతున్నాడు. 300 కోళ్ళు చిక్స్ తెస్తే ఒక 250, 270 దాకా ఉన్నాయి. అతను రిటైల్గా అయితే 400 కేజీ చొప్పున అమ్ముతాడంట. ఓ 10 కేజీల రేంజ్లో కావాలి అంటే మాత్రం 350 రూపాయల కేజీ చొప్పున అమ్ముతాడంట. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే మాత్రం మీరు అతనికి మా అన్నయ్య నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, అతనికి ఫోన్ చేసి మాట్లాడుకోగలరు. అయితే ఇప్పుడు మార్కెట్లో మన బాయిలర్ కోడి చికెనే 300 కేజీ నడుస్తుంది. సరే, కోడి అట్లీస్ట్ ఒక 200, 250 రేంజ్లనైనా ఉంటుంది. మరి దీనికి అది 45 రోజులల్లో పెరిగిన దానికి ఇది ఒక 120 రోజులు మ్యాక్సిమం 4 నెలలు పెరిగిన దానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఆదివారం రాగానే చికెన్ షాప్కి వెళ్తున్నాం, అదే బాయిలర్ కోడి తీసుకొస్తున్నాం, పిల్లలకు అదే పెడుతున్నాం. కానీ ఇలా న్యాచురల్గా పెరిగే కోళ్ళని తీసుకొచ్చి కట్ చేయించుకొని మనం వంట చేసుకుందాము అన్న ఆలోచన ఎటువంటి వారికి లేదు, అంటే ఇంక్లూడింగ్ నేను కూడా. ఇట్లా సహజంగా పెరిగే కోళ్ళని మనం చిన్నప్పుడు మన ఇండ్ల ముంగట గ్రామాలలో పెంటలు, ప్రతి ఇంటికి ఒక పెంట ఉండేది. ఇప్పుడైనా ట్రాక్టర్లు అవి వచ్చేసి గ్రామ పంచాయతీ వాళ్ళు వేసుకోబోతున్నారు, కానీ అప్పుడు పెంటలు ఉండేది. పెంటలలో ఇట్లా తవ్వుకుంటూ ఆ పెంటల్ని కింది మీద అంటే కాంపోస్ట్ ఇవి కూడా చేయడానికి కొంత కారణమయ్యేది. కోళ్ళు కూడా అలా దొరికే పురుగులు గింజలు తినుకుంటూ అవి బతికేది. అవి బతికినాక తర్వాత మనం కోసుకొని మనం తినేది. చూడండి, ఇవి సహజంగా పెరుగుతున్నాయి ఇవి. ఇతను మా అన్నయ్య కూడా దాన పోస్తాడు, ఒక పూట పోస్తాడు, కానీ మిగతా టైంలో మొత్తం ఇట్లా ఈ మన బావి దగ్గర ఫామ్లో అటు ఇటు తిరుక్కుంటూ సహజంగా పెరుగుతున్నాయండి కోళ్ళు. ఇది మా గ్రామం వచ్చేసి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏనుగలు గ్రామం. మీకు ఒక 10 కేజీలు కావాలంటే కూడా, అంటే ఈ వరంగల్ దగ్గర అయితే ఆయన తీసుకురావడానికి కూడా మీకు అతనికి ఫోన్ చేసి కనుక్కోగలరు. 10 కేజీల రేంజ్లో కావాలంటే మాత్రం సరే, అట్లీస్ట్ ఆయన ట్రాన్స్పోర్ట్ అంటే ఆయన వెహికల్ మీద ఆయన తీసుకొని వస్తాడనుకుంటా. అతనికి ఫోన్ చేసి కనుక్కోగలరు మా అన్నయ్యకి. మన రైతులకు సంబంధించి ఎటువంటి ఆవులు కానీ, బర్రెలు కానీ, కోళ్ళు కానీ ఇటువంటి అమ్మకానికి ఉంటే నాకు వీడియో తీసి పెట్టగలరు. నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రైతులకు సహాయపడుతుంది అనుకుంటే ఏదైనా చేస్తా. నిజంగా చాలా హెల్తీగా ఉన్నాయి ఈ కోళ్ళు అయితే. నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారు, కానీ మొత్తం ఫామ్లలో పెంచుతున్నారు. ఏది మన షెడ్లలోనే పెంచుతారు, ఇట్లా పెంచట్లేరు వాళ్ళు. ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.